హాయ్ ఫ్రెండ్స్, కద్దుక కీర్ ఎలా చేయాలో చూద్దాం. సాబ్దానిని ఒక 20 minutes నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇది సొరకాయని పొట్టు తీసి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని చిన్న హోల్స్లో కాకుండా కొంచెం పెద్ద హోల్స్లో ఇలా తురుముకోవాలి. 3 tablespoons నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించాలి. తర్వాత అందులోనే సొరకాయ తురుము వేయాలి. వేసి ఒక 5 minutes పచ్చివాసన పోయే వరకు కలపాలి. 5 minutes కలిపాక అది కొంచెం దగ్గర అవుతుంది. అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. అండ్ ముందుగా నానబెట్టుకున్న సాబ్దాని కూడా అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం కలిపి ఒక 10 minutes సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేయాలి. అది సాఫ్ట్గా అవుతుంది సాబ్దాని, అండ్ అది సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా అయ్యాక దీంట్లో పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని ఒక 15 minutes సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచాలి. 15 minutes అయ్యాక ఇలా అవుతుంది. మీగడని కలుపుకుంటూ కలపాలి. 15 minutes అయ్యాక కొంచెం దగ్గర పడుతుంది. అందులో షుగర్ వేసుకొని మిల్క్ మేడ్ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 minutes మళ్ళీ కలిపి అలాగే ఉంచాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 minutes కలపాలి. కలిపాక అది కొంచెం దగ్గర అవుతుంది. తర్వాత అందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసి కలిపాక ఇలా అవుతుంది. దాన్ని ఒక 2 minutes సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. కద్దుక కీర్ రెడీ.